నయం చేయలేని జబ్బుతో బాధపడుతున్న ఒక కోటీశ్వరుడు ఎలాగైనా తన ప్రాణాలు కాపాడుకోవాలని ఒక వింత నిర్ణయం తీసుకుంటాడు. శాస్త్రవేత్తల సహాయంతో తన తలని కట్ చేయించి, అప్పుడే చనిపోయిన ఒక హంతకుడి శరీరానికి ఆ తలని ఆపరేషన్ చేయించుకుంటాడు. అంటే హెడ్ ట్రాన్స్‌ప్లాంట్ అన్నమాట. చివరికి తనకు కొత్త జీవితం దొరికిందని అతను సంతోషపడేలోపే, ఆ కొత్త శరీరం వింత వింత లక్షణాలను చూపించడం మొదలుపెడుతుంది. అతని మెడ మీద ఉన్న గాయం దగ్గర అకస్మాత్తుగా భయంకరమైన నొప్పి పుడుతూ ఉంటుంది. అది చూసి సైంటిస్టులు వెంటనే చెక్ చేస్తారు. కానీ ఎన్నిసార్లు పరీక్షించినా అక్కడ ఎలాంటి ప్రాబ్లం కనిపించదు. చివరికి అది ఒక మామూలు ఇన్ఫెక్షన్ అని ఫిక్స్ అయ్యి, యాంటీబయోటిక్ డోస్ పెంచుతారు. కానీ ఆ కోటీశ్వరుడికి లోపల ఏదో తేడాగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరో తనని మెల్లగా తాకుతున్నట్లు ఒక వింత ఫీలింగ్ ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. ఒకప్పుడు అతను పెయింటింగ్స్ వేసి కోట్లు సంపాదించాడు. కానీ ఇప్పుడు ఒక చిన్న గీత కూడా సరిగ్గా గీయలేకపోతున్నాడు. దాంతో మళ్ళీ సైంటిస్టుల దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు ఏమంటారంటే, ఈ కొత్త బాడీ నీ బ్రెయిన్ తో సెట్ అవ్వడానికి టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు అని చెప్తారు. కానీ ఆ కోటీశ్వరుడి దగ్గర అంత టైం లేదు. అతని అకౌంట్లో కేవలం 3 కోట్లు మాత్రమే మిగిలాయి. పైగా ఇంటి అప్పు కూడా తీర్చాలి. అందుకే వెంటనే పనిలోకి వెళ్లాలని అతను డిసైడ్ అవుతాడు. ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల అతనికి చిరాకు, కోపం పెరిగిపోతాయి. ఒకరోజు కోపంలో అతను ముందున్న టేబుల్ని విసిరి పారేస్తాడు. అది చూసి అతనే షాక్ అవుతాడు. తనలో ఇంత పవర్ ఉంటుందని అతను అస్సలు ఊహించలేదు. వెంటనే తన భార్యను, ఆ సైంటిస్టుని పిలిచి తన కొత్త పవర్ని చూపిస్తాడు. తన 2 చేతులతో భార్య ఎలక్ట్రిక్ స్కూటీని పట్టుకుని, ఎలాంటి కష్టం లేకుండా గాలిలోకి అమాంతం ఎత్తేస్తాడు. ఆ హంతకుడి బాడీలో ఉన్న బలం ఇప్పుడు ఇతని సొంతమైంది.